హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విఎన్ నర్సింగ్ అకాడమీ. ఈరోజు దీంట్లో మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏమన్నా ఉందంటే ఫండమెంటల్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఫండమెంటల్ అనే సబ్జెక్ట్లో మనం ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ప్రతిదీ ఈరోజు నుంచి ప్రతిదీ క్లాసెస్ చెప్పుకుందాము. అంటే యూనిట్ వైజ్ ప్రతిదీ కంప్లీట్గా క్లియర్గా ఫండమెంటల్ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు దాకా ఇంగ్లీష్లో క్లాసెస్ వినుంటారు, తెలుగులో కూడా వినుంటారు. ఇది కూడా నేను కూడా కొన్ని గ్యాదర్ చేసి మీకు ఇంకా చాలా క్లియర్గా చాలా ప్రాపర్గా ప్రతిదీ ఈజీ వేలో అర్థం అవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఈరోజు ఫండమెంటల్ టాపిక్ గురించి చెప్తానన్నాను కదా. ఒకసారి అసలు సిలబస్ ఏముంటుంది, దాంట్లో టాపిక్ ఎలా ఉంటుంది, ఫస్ట్ యూనిట్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఓకేనండి? ఓకే, చూపిస్తాను ఇప్పుడు మీకు. హలో, ఇదిగోనండి, ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ జిఎన్ఎంలో మనం ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు నర్సింగ్. దీంట్లో చూసారా, నర్సింగ్ కాన్సెప్ట్, మీనింగ్, డెఫినేషన్, స్కోప్ అండ్ ఫంక్షన్. దీని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చెప్పుకుందాము. హాయ్ అండి, మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. సబ్జెక్ట్లో మెయిన్ మనకి ఇంట్రడక్షన్, అట్లా నర్సింగ్కి మెయిన్ ఇంట్రడక్షన్ ఉందండి. ఆ ఇంట్రడక్షన్ దాని గురించి క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి నర్సింగ్ ఈ రోజున ఇంత మంచి వృత్తిగా ఉందంటే కారణం ఆ రోజు మేడం ఫ్లోరెన్స్ నైటింగేల్ వల్ల ఇంతలా ఈరోజు గొప్పగా మంచిగా నర్స్ కూడా ఒక రెస్పెక్ట్ ఏదైనా ఉందంటే మేడం ఫ్లోరెన్స్ నైటింగేల్ వల్లే. మెయిన్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈవిడ ఎక్కడ పుట్టారు, అసలు ఏ ప్లేస్ నుంచి మనకి ఇంతలా ఈవిడ చేసిన పనులు ఏంటి, ప్రతిదీ మనం క్లియర్గా ఒకసారి ఈవిడ గురించి చెప్పుకుందామండి. ఇది మెయిన్ ఎగ్జామ్స్లో రేర్గా అడిగే బిట్స్లో కంపల్సరీ వస్తుంది. కాంపిటేటివ్ పేపర్స్లో కూడా కంపల్సరీ బిట్స్గా అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్. అంతేకాక ఈ ఫీల్డ్కి ఒక అర్థం తీసుకొచ్చింది మెయిన్ ఈ ఫండమెంటల్ నర్సింగ్ అని చెప్పుకోవడానికి. ఈరోజు నర్సింగ్ అనే వృత్తికి ఒక ఫస్ట్ ఒక మేడం ఎవరైనంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ అండి. ఈవిడ గురించి ఒక్కసారి ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏం చేశారంటే, ఈవిడ పుట్టింది ఫ్లారిస్, ఇటలీలో పుట్టారండి. ఈ ఇటలీలో మెయిన్ ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ 12th May 1820లో ఈవిడ పుట్టారు. తర్వాత వీళ్ళ పేరెంట్స్ విలియమ్స్ ఎడ్వర్డ్ నైటింగేల్. తర్వాత మదర్ పేరు వచ్చి ఫ్లోరెన్స్ నైటింగేల్. వీరు చాలా రిచ్ పీపుల్స్. నిజం చెప్పాలంటే వీళ్ళున్న ఎకనామికల్ స్టేటస్ ప్రకారం ఆ రోజుల్లోనే చాలా రిచెస్ట్ మెంబర్స్. అంతేకాక వీళ్ళు చాలా ప్రాపర్గా చెప్పాలంటే ఇంకా ఇంప్రూవ్ వీళ్ళ స్టడీస్ కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్. బట్ ఈవిడికి చిన్నప్పటి నుంచి సేవా దృక్పథం, అనారోగ్యంగా ఉన్న వారికి చూడటం, వాళ్ళని కొంచెం సేవ చేయటం. ఎగ్జాంపుల్ ఏదైనా సరే, చిన్న గాయపడిన యానిమల్స్ని కానీ ఏదైనా సరే వాళ్ళని కేర్గా చూడటం ఈవిడికి చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచన. ఆ సేవా దృక్పథం వల్లే ఈవిడి ఆ రోజుల్లోనే నర్సింగ్ ఫీల్డ్ తీసుకోవాలని ఆశపడింది. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా అగ్రీ చేయకపోయినా వాళ్ళని ఒప్పించి మరీ ఈ యొక్క నర్సింగ్ ఫీల్డ్కి రావడానికి ఆవిడ మెయిన్ ఇష్టపడిన తర్వాత శిక్షణ పొందారు. ఈవిడ చదివింది ఎక్కడంటే జర్మనీ కైసర్ వైర్ సంస్థలో నర్సింగ్ కంప్లీట్ చేశారు. కైసర్ వైర్ నర్సింగ్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లోరెన్స్ నైటింగేల్ తర్వాత శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత క్రీమియా వేర్ అనే యుద్ధం జరిగింది. ఆ వేర్లో ఇది స్టార్ట్ అయింది 1853 to 1856 మధ్యలో. ఎన్నో ఈ యుద్ధం జరగడం వల్ల ఎంతోమంది సైనికులు వీళ్ళందరూ చాలా ఫ్రాక్చర్స్ అయినాయి, చాలా ఇంజురీస్ అయినాయి, చాలా ఇబ్బందులు పడిన టైంలో మెయిన్ ఆ రోజుల్లో ఉన్న క్లైమేట్ బట్టి, ఆ యొక్క ఎకనామికల్ స్టేటస్ని బట్టి హాస్పిటల్స్ అనేవి చాలా నీట్గా ఉండేవి కావు. దానివల్ల పేషెంట్లు ఎక్కువ
అయిన ఇంజురీ కన్నా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అవ్వటం వల్లే డెత్లు ఎక్కువ ఉండేవి. ఆ టైంలోని మన మేడం ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏం చేసేవారంటే ప్రతి ఒక్కరిని ముందుగా వారిని చాలా కేరింగ్గా చూడాలంటే ఫస్ట్ క్లైమేట్ అంతా నీట్గా ప్రాపర్గా ఉండాలి అని చెప్పి తనకున్న కొలీగ్స్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ సైనికులందరినీ ప్రత్యేకమైన గదుల్లో పెట్టడానికి మొదటగా హాస్పిటల్ అంతటిని ప్రాపర్ క్లీన్గా అంతా చేసి ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల హాస్పిటల్లో ఉన్న మెయిన్ డెత్ రేట్లు మాత్రం కంపల్సరీ తగ్గినాయండి. ఆ రోజుల్లోనే ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి వారిని నిజంగా ఒక పేరెంట్లా ఒక తెలిసిన రిలేటివ్లా ప్రతి ఒక్కరిని చాలా కేరింగ్గా చూశారు మేడం. ఆ రోజుల్లో చూసిన విధానానికి ఆవిడ మెయిన్ టైం టు టైం మెడికేషన్స్ ఈ రోజుల్లాగా లైట్ చాలా ఇబ్బందిగానే ఉండి ఆ రోజుల్లో ఆవిడ ఒక నైట్ టైంలో కూడా వారికి ఏ ఇబ్బంది ఉన్నా సరే నాకు చెప్పండి అంటూ ఆవిడ నైట్ టైం ఒక లాంతర్ మెయిన్ ఒక లైట్ పట్టుకుని మరీ ఆ రోజుల్లో నడుచుకుంటూ ప్రతి ఒక్కరి బెడ్కి వెళ్ళి ఇంకేమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, ప్రాపర్ మెడికేషన్స్ వేసుకున్నారా ఏంటి అని ప్రతిదీ ఒక్కొక్క పేషెంట్ని అడుగుతూ వచ్చేవారు. ఆ రోజుల్లోనే ఆ మేడంని ఆ రోజుల్లో అలా చూసి ఆ సైనికులు ఇచ్చిన నేమ్ పేషెంట్స్ ఇచ్చిన నేమ్ ఏంటంటే ద లేడీ విత్ ల్యాంప్. ఫ్లోరెన్స్ నైటింగేల్కి మొదటి ఫౌండేషన్ ఈవిడికి ఇచ్చిన మొదటి నేమ్ ఏంటంటే ఫ్లోరెన్స్ నైటింగేల్కి లేడీ విత్ ల్యాంప్. నిజంగా ఇది చాలా మంచి నేమ్ అండి. తెలుగులో ఏమంటారంటే దీన్ని లాంతరు పట్టుకుని వస్తున్న దేవదూత అని చెప్పి. నిజంగా ఆవిడ ఆ రోజుల్లో అలా పట్టుకుని వచ్చి ప్రతి ఒక్కరిని ఆ నైట్ టైంలో అలా అడుగుతుంటే కూడా వారి హృదయాలకి ఎవరు పలకరించలేని వారిని పలకరించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారంట. మెయిన్ ప్రతిదీ చాలా క్లీన్గా నీట్గా తన సొంత వాళ్ళకి చేసినట్టుగా ప్రతి పేషెంట్ని అదే రీతిగా ఆవిడ చూసుకున్నారంట. ఆ చూసుకున్న విధానాన్ని బట్టి నర్సింగ్కి ఈ రోజును కూడా ఇంత గౌరవం ఇంత రెస్పెక్ట్ ఉందంటే మేడం ఫ్లోరెన్స్ నైటింగేల్ వల్లే. మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు ఇంత లెంత్ ఇంత ఇదిగా ఉన్నప్పుడు డోంట్ ఫియర్ అండ్ డోంట్ అబౌట్ డిస్కరేజ్ అండ్ ఇలాంటి నేమ్స్ ఎలా గుర్తుంచుకోవాలా అని భయపడొద్దు. దీంట్లో చాలా షార్ట్ కట్లో చెప్తున్నాను. ఫ్లోరెన్స్ నైటింగేల్ అన్న మేడం నైటింగేల్ వల్లనే. ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే 12th May 1820. అలాగే డెత్ కూడా August 13, 1910 ఈవిడి 10లో చనిపోయారు. తర్వాత ఎన్నో సంస్థలు కూడా ఎన్నో కాలేజెస్ కూడా స్కూల్స్ కూడా స్టార్ట్ చేశారు మేడం నర్సింగ్. అలా నర్సింగ్కి డెఫినేషన్స్ ఇవన్నీ కూడా మేడమే చెప్పారు. అలా సేవ అన్నది ఏంటి ప్రతిదీ గురించి కూడా దీంట్లో కన్ఫర్మేషన్గా ఉంటుంది. క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందు లెంత్ ఉందని చెప్పి ఓకే బాయ్.